ఇప్పటి వరకు రివర్ చూసాం కదా. ఆ కృష్ణా నది అందాలు చూస్తే తన్మయత్వంతో మైమర్చిపోతాం. నిజంగా స్నానం చేసినట్టుగా ఉంది నాకు చూస్తుంటేనే. మనసు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది. అసలు అమ్మవారి గుడికని బయలుదేరాము. ఇప్పుడు మనకి ఆ కొండ కనిపిస్తుంది. ఆ కొండ కనిపిస్తుంటే అమ్మవారు ఓంకారం అని కనిపిస్తుంది కదా మనకి. ఆ ఓంకారం అనేది బీజాక్షరాల నుంచి వచ్చింది. ఆ ఓంకారం అది మనకి చాలా ఆహ్లాదకరంగా ఉంది. కొండ మీద ఎంత చక్కటి అలంకరణ చేశారు, చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే నాకు ఒక శ్లోకం పాడాలనిపిస్తోంది అమ్మవారి దగ్గర. నిత్యానందకరి అనుకుంటూ అన్నపూర్ణ శ్లోకం. నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్దూతాఖిల ఘోర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశ భావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి. అందరికీ ధన్యవాదాలు. నాకైతే నచ్చింది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీనాకుమారి, చదలవాడ.